వాస్తవాలకి స్వాగతం మిత్రులారా. మనం వాస్తుశాస్త్రము ప్రత్యేకంగా స్థాపత్యవేద పద్ధతి మయుడు ప్రతిపాదించినటువంటి ధర్మం గురించి మాట్లాడుకున్నప్పుడు దాని బిహైండ్ ద సైన్స్ ఏంటి అనేది చెప్పే ప్రయత్నం చేస్తున్నాను మిత్రులారా. సో ద ఇండియన్ ట్రెడిషనల్ ఆర్కిటెక్చర్ అనేది పూర్తిగా స్పేస్ వైబ్రేషన్కి సంబంధించింది అన్నమాట. అంటే మనం ఒక రకంగా చెప్పాలంటే ఒక స్పేస్ని ప్రోగ్రామ్ చేసి ఒక ఇంటి రూపంలో స్పేస్ని ప్రోగ్రామ్ చేస్తున్నాం. కానీ ఇవి నేను చెప్తే మీకు కొంత టెక్నికల్గా అర్థం కాకపోవచ్చు. లెట్స్ సీ. ఇది భూమి మీద ఖాళీగా ఉన్నటువంటి ఒక ప్రకృతి. ఓకే, మనం ఏదో కొంత జాగా తీసుకొని ఈ జాగాకి ఏదో ఒక రోడ్డు అనేది ఉంటుంది, ఒక డైరెక్షన్స్ అనేది ఉంటుంది. ఇందులో మనం ఏదో ఒక ఇల్లు కట్టుకుంటాం. బట్ వాట్ వీఆర్ డూయింగ్, ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నాము అనే ప్రక్రియ తీసుకున్నప్పుడు ఏం చేస్తున్నాం మనం, ఈ యొక్క ప్రకృతి ఫ్రీ స్పేస్గా ఉన్నదన్నమాట, ఓపెన్గా ఉన్నది, దానికి ఎటువంటి లిమిట్స్ లేదన్నమాట. అటువంటి ప్రకృతిని మనం ఏం చేస్తున్నాము, ఒక ఇంటి చుట్టూ 4 గోడలు కట్టడం ద్వారా ఈ లోపల ఈ యొక్క ప్రకృతిని మనం ఏం చేస్తున్నాం అండి, కొంచెం జూమ్ చేయడం బంధిస్తున్నాం అనమాట. సో ఇందులో మనం కాపురం ఉండడం మొదలు పెడతాము. ఈ యొక్క ఇంటర్నల్గా ఉన్నటువంటి యొక్క స్పేస్ ఏదైతే మనం 4 గోడల ద్వారా అదిం పెట్టబడిందో ఇది మన మీద పనిచేస్తుంది అనమాట. సో వాస్తు ఎఫెక్ట్ ఏంటి, ఈ యొక్క 4 గోడల మధ్య ఉన్నటువంటి తత్వం ఏదైతే, స్పేస్ తత్వం ఏదైతే ఉందో అది మన మీద పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని అంటే ఒక ఫామ్ కానీ, ఒక పేరు కానీ, ఒక లిమిట్స్ కానీ లేనటువంటి ఈ యొక్క ప్యూర్ కాన్షియస్నెస్ ఏదైతే ఉన్నదో, ఈ యొక్క ప్యూర్ కాన్షియస్నెస్ని మనము ఒక ఇంటి కింద దానికి ఒక ఫామ్ ఇచ్చాము, ఒక షేప్ ఇచ్చాము, కొన్ని ప్రపోర్షన్స్ ఇచ్చాము, ఒక క్వాలిటీని ఇచ్చాము అనమాట. ఆ క్వాలిటీని ఇవ్వడమే వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకోవడము. అంటే ఒక ఆకారం లేనటువంటి ఒక వైబ్రెన్సీని ఒక ఇల్లు కట్టడం ద్వారా దానికి ఒక ఫామ్ ఇచ్చాము, ప్రపోర్షన్స్ ఇచ్చాము, ఒక క్వాలిటీని ఇచ్చాము అన్నమాట. దీన్ని ఏ రకంగా మహర్షి ఒక శ్లోక రూపంలో చెప్పాడు, ఏం చెప్పాలనుకునేది మరొక వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ.